హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్ బాగున్నారా? మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్ అనేది చూసుంటారు. ఎగ్జాక్ట్‌గా నేను అదే దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. మనకు ఎస్ఎస్‌వై అంటే ఏంది? చాలామంది ఆడపిల్ల పుట్టిందంటే కంపల్సరీ ఎస్ఎస్‌వై తీసుకో, ఎస్ఎస్‌వై తీసుకో, ఎస్ఎస్‌వై తీసుకో. సుకన్య సమృద్ధి యోజన తీసుకో, తీసుకో. ఎల్ఐసి గాని, ఏ బ్యాంక్ అయినా గాని ఒక అమ్మాయికి మాత్రం తీసుకో అని చెప్తారు. అది బెస్టా అంటే 100-200% నేను బెస్ట్ అని చెప్తాను. ఎందుకు బెస్ట్ అని చెప్తానంటే, మనము ఈరోజు ఆ పాప కోసం హై ఎడ్యుకేషన్స్ కానీ, ఏమన్నా ఫ్యూచర్‌లో తన స్టడీస్ కోసం గానీ, లేదా తనకు మ్యారేజ్ అప్పుడు కానీ, నేను అమౌంట్ అనేది స్టోర్ చేయాలంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే నేను చేయగలుగుతానా? సరే నేను ఎఫ్‌డి చేశాననుకోండి. ఎఫ్‌డి చేస్తా అంటే మహా అంటే ఈరోజు తన పాప కోసమని ఫిక్స్ చేసి పెట్టాననుకోండి 1 ఇయర్ ఉంటది. లేదా 2 ఇయర్స్ ఉంటది. 5 ఇయర్స్ అనుకో. ఈ మధ్యలో ఎప్పుడైతే నీడ్ అయిందనుకో, నాకు ఇన్‌కేస్ ఏమన్నా గాని అమౌంట్ కావాల్సొచ్చి నీడ్ ఉందనుకోండి, నేను ఆటోమేటిక్‌గా ఏం చేస్తానంటే ఈ ఎఫ్‌డిని బ్రేక్ చేసేస్తా. ఎందుకంటే నాకు పాసిబుల్ ఉంది గదా! నేను బ్రేక్ చేయడానికి. నేను బ్రేక్ చేసేస్తా. ఎందుకు ఉంచుతున్నా? నాకేమంటే ఎమర్జెన్సీ వచ్చింది. నేను ఆల్టర్‌నేటివ్ సోర్స్ వెతకను. అరే! ఎఫ్‌డి ఉంది గదా! ఇది ఎమర్జెన్సీకైతే యూజ్ చేసుకుందాం. మళ్ళీ కావాలంటే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటాం ఎఫ్‌డిలో. కానీ ఎస్ఎస్‌వై అలా ఉండదు. దానికోసమే స్పెషల్‌గా గవర్నమెంట్ స్కీమ్ ఎందుకు తీసుకొచ్చిందంటే, లాంగ్ టర్మ్ మీద తీసుకొచ్చింది. ఎలాంటి టాక్స్ లేకుండా. మీరు ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఒక బేబీ ఉంది. ఒక బేబీకి మనము ఒక అకౌంట్ ఓపెన్ చేస్తాం. అట్లా ఒక్క బేబీకి ఒక అకౌంట్ మాత్రమే ఉంటుంది. ఒక్క ఫ్యామిలీలో ముగ్గురుంటే. ఇప్పుడు పేరెంట్స్ ఉన్నారు. ఫ్యామిలీలో ఒక్క ఫ్యామిలీకి ఎన్ని అకౌంట్స్ ఓపెన్ చేయొచ్చు? 2 ఎస్ఎస్‌వై అకౌంట్స్ ఓపెన్ చేయొచ్చు. ఇద్దరు పిల్లలుంటే, ఇద్దరు పిల్లలకు ఓపెన్ చేయొచ్చు ఎస్ఎస్‌వై అకౌంట్. అదే గాని కొన్ని సార్లు ముగ్గురికి కూడా ఓపెన్ చేయొచ్చు. ఇది అప్లికబుల్ ఎప్పుడవుతుందంటే, ఇప్పుడు ముగ్గురు 2024లో, 2025, 2026 ఈ బేబీ 2024లో పుట్టింది. ఈ బేబీ 2025లో పుట్టింది. ఈ బేబీ 2026లో పుట్టింది. ఓకేనా? ఇప్పుడు మనము వీళ్ళకి ఎన్ని అకౌంట్స్ ఎస్ఎస్‌వై అకౌంట్స్ ఓపెన్ చేయొచ్చు? ఓన్లీ 2 మాత్రమే ఓపెన్ చేయొచ్చు. మీరు 3 ఓపెన్ చేయొచ్చన్నారు కదా! 3 ఎప్లికబుల్ అవుతుందంటే 2025లో ఇది 2000 వీళ్ళిద్దరూ కలిసి ట్విన్స్ లాగా పుట్టి ఉంటేనా, అప్పుడు మీరేం చేయాలంటే ముగ్గురికి 3 అకౌంట్స్ ఓపెన్ చేయొచ్చు. ట్విన్స్ లేకుండా సెపరేట్ ఇయర్స్‌లో ఉంటే మనం అనేది 2 అకౌంట్స్ మాత్రమే, ఒక ఫ్యామిలీకి 2 అకౌంట్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతది. ఇదొక క్లారిటీ వచ్చిందా? ఎస్ఎస్‌వై అనేది ఎంతమందికిస్తాం? ఇప్పుడు మనం ఏజ్ క్రైటీరియా చూసుకుందాం. ఓకే. ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు ఎస్ఎస్‌వై అప్లికబుల్ అవుతుంది? బేబీ పుట్టినప్పటి నుంచి 0-10 ఇయర్స్. పాప ఏజు 10 సంవత్సరాలు వచ్చేంత వరకు. పుట్టినప్పటి నుంచి పాప ఏజ్ 10 సంవత్సరాలు వచ్చేంత వరకు మన ఎస్ఎస్‌వై అనేది అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతది. 10 ఇయర్స్ ఎప్పుడైతే క్రాస్ అవుతుందో అప్పుడు ఎస్ఎస్‌వై అనేది మనము అప్లై చేయలేం. ఇది మాత్రం ఫుల్ క్లారిటీగా మీకుందనుకుంటా. మన పాప మనకు బర్త్ సర్టిఫికేట్ వచ్చినప్పటి నుంచి 10 సంవత్సరాల లోపే ఉండాలి. 10 సంవత్సరాలు ఒక్క డే క్రాస్ అయినా గూడా మీకు ఎస్ఎస్‌వై అనేది అప్లికబుల్ గాదు. 10 సంవత్సరాల లోపే ఉంటే మీరు ఎస్ఎస్‌వై అకౌంట్ ఓపెన్ జేసుకోవచ్చు. ఇప్పుడు సార్ బానే ఉంది. 0-10 ఇయర్స్ లోపల ఓపెన్ జేసుకోవచ్చన్నారు. ఓకే. ట్విన్స్ ఉండేసి పుడితే ముగ్గురికి ఓపెన్ జేసుకోవచ్చారు. ట్విన్స్ లేకుండా ఉంటే ఓన్లీ 2 అకౌంట్స్ ఫర్ ఫ్యామిలీ అన్నారు. ఇది క్లియర్‌గా ఉంది. ఇప్పుడు నేను అకౌంట్ ఓపెన్ చేసినప్పటి నుంచి నేను ఎన్ని ఇయర్స్ పే చేయాలి? లేదా పాప ఏజ్ స్టార్టింగ్ నుంచి నేను ఎన్ని ఇయర్స్ పే చేయాలని మీకు డౌట్ ఉంటుంది. ఇక్కడ ఏముంటుందంటే ఇందులో పేమెంట్ టర్మ్. పేమెంట్ అనేది మనం 15 ఇయర్స్ చేయాలి. పేమెంట్ అనేది మనం 15 ఇయర్స్ చేయాలి. అది ఎప్పుడు చేయాలి అంటే మీకు ఎస్ఎస్‌వై అకౌంట్ ఈరోజు డేట్ ఎంత నేను వీడియో చేస్తున్నా 27/01/2026 వీడియో చేస్తున్నా. ఈ రోజున నేను అకౌంట్ ఓపెన్ చేస్తే ఇక్కడి నుంచి 15 ఇయర్స్ పే చేయాలి నేను. పేమెంట్ టర్మ్ చేయాలి. ఓకేనా? పాప ఏజు
ఒకటిలో ఉన్నప్పుడు నేను అకౌంట్ ఓపెన్ చేస్తే అక్కడి నుంచి 15 ఇయర్స్. పాప ఏజ్ ఇక్కడికొచ్చిందనుకోండి, ఒకటిలో కాకుండా ఇక్కడ నేను అకౌంట్ ఓపెన్ చేసినప్పటికి 5 ఇయర్స్ ఉంటేనా, పాప ఏజ్ 15 వచ్చేంత వరకు పేమెంట్ చేయలేము అని చాలామంది అనుకుంటారు. అలా కాదు. ఎందుకంటే ఆల్రెడీ 5 ఇయర్స్ అయిపోయినాయి గదా! ఇంకా నేను పే చేయాల్సింది 15 సంవత్సరాలు వచ్చేంత వరకు మాత్రమే పే చేయాలేమో అనుకుంటారు. అది 100% రాంగు. మీరెప్పుడైతే ఎస్ఎస్‌వై అకౌంట్ క్రియేట్ చేస్తున్నారో, ఆ డేట్ నుంచి 15 ఇయర్స్ ఇది డేస్ కాదు ఇయర్స్. 15 ఇయర్స్ అనేది మీరు పేమెంట్ చేయాలి. 15 సంవత్సరాలు మీరు పేమెంట్ చేస్తూ వెళ్ళాలి. అది మినిమమ్ అమౌంట్ ఎంతుంటుందంటే రూ. 250 నుంచి మాక్సిమం రూ. 1,50,000 వరకు మీరు డిపాజిట్ చేయొచ్చు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. రూ. 250 నుంచి 1,50,000 వరకు మాత్రమే మీరు ఎస్ఎస్‌వై అకౌంట్‌లోకి డిపాజిట్ చేయొచ్చు. అది మీకు మంత్లీ అయినా చేసుకోవచ్చు. మంత్లీ లేదా 6 మంత్స్‌కి. లేదా 1 ఇయర్‌కి. మీరు మంత్లీ అమౌంట్ అయినా ఈఎంఐ విధంగా అయినా డిపాజిట్ చేసుకోవచ్చు. మంత్లీ అమౌంట్ అయినా మీరు డిపాజిట్ చేసుకోవచ్చు. లేదా 6 మంత్స్‌కోసారైనా పేమెంట్ చేసుకోవచ్చు. లేదా 1 ఇయర్‌కైనా పేమెంట్ చేసుకోవచ్చు. సార్ నాకు ఎలిజిబిలిటీ ఓన్లీ మంత్లీ నా శాలరీలోంచి రూ. 1000 ఇన్వెస్ట్ చేయగలుగుతాను పాపకు అనుకునేటంటే మంత్లీ బేస్‌లో ఎళ్ళండి. సార్ లేదు నాకు కొంతమందికి బోనస్ ఒస్తది. ఆ బోనస్ అమౌంట్ నా పాపకే యూజ్ చేసుకోవాలి ఎవ్రీ ఇయర్ అనుకునేటంటేనా ఇయర్లీ బేసిస్‌లో అండి. ఒక్కసారి పేమెంట్ చేసినా మళ్ళీ 1 ఇయర్ వరకు మీకు పే చేయాల్సిన అవసరం ఉండదు. ఇయర్లీ చేసుకోండి. కానీ నాకు కెపాసిటీ ఎక్కువుంది. నేను కట్టగలుగుతాను. నేను 2,00,000 కట్టగలుగుతాను అంటే కట్టలేరు. ఓన్లీ మాక్సిమం ఎస్ఎస్‌వై ఇయర్లీ అలో ఏం చేస్తుందంటే 1,50,000 మాత్రమే అలో చేస్తది. దానికి టాక్స్ అనేది ఫ్రీ ఉంటది. ఇది ఇప్పుడు నేను ఎస్ఎస్‌వై అకౌంటు రూ. 250 నుంచి 1,50,000 వరకు అన్నారు. ఓకే. నాకెంతో 250 నుంచి 500 1000 2000 3000 4000 5000 నాకు కెపాసిటీ ఉంది. నేను పే చేస్తాను. కానీ నేను ఎన్ని ఇయర్స్ కడతాను? 15 సంవత్సరాలు పే చేస్తాను. మధ్యలో నాకు నీడ్ అయితే నేను క్లోజ్ చేయగలుగుతానా? క్లోజ్ చేయలేను. ఇక్కడ ఎఫ్‌డి మోడ్‌లో అయిందనుకో మీరు క్లోజ్ చేసుకుంటారు నీడ్ ఉంటే. ఇక్కడ నీకు ఎంత కష్టం వచ్చినా కూడా ఎస్ఎస్‌వై అకౌంట్‌లో నుంచి తీయలేవు. ఇన్ కేస్, పాపకేమన్నా అయితేనే అవ్వకూడదనే కోరుకుందాం. ఏమన్నా అయితేనే అప్పుడు నామినీకి మాత్రమే ఎలిజిబుల్ అవుతది అమౌంట్. ఎవరైతే మనం నామినీ పెడతామో నామినీకి ఎలిజిబుల్ అవుతది. సరే నేను అయిపోయింది. ఇప్పుడు నేను ఎడ్యుకేషన్ కోసం అని చెప్పి అంటున్నారు. నేను ఎలా యూజ్ చేసుకోవాలి? పాప మ్యారేజ్ అంటున్నారు. నేను ఎలా చేసుకోవాలి? నేను 10థ్ ఇయర్‌లో స్టార్ట్ చేశాననుకోండి. అక్కడి నుంచి 15 ఇయర్స్ పేమెంట్ చేశాను. నా పేమెంట్ టర్మ్ అయిపోయేలకి 25 ఇయర్స్ పడతది కదా! నేను 19 కానీ 18లో నా పాపకు హై ఎడ్యుకేషన్స్ ఉంటాయి. 19 సంవత్సరాలు వచ్చినప్పుడే కదా! ఆల్మోస్ట్ అనేది తను కొంత హైయర్ ఎడ్యుకేషన్స్‌కెళ్తది కాబట్టి అప్పుడు పేమెంట్ అవసరం అయితది. నేనెలా అంటే వన్స్ పాపకు 18 ఇయర్స్ వచ్చిందనుకో పాపకి ఏజ్ అనేది 18 సంవత్సరాలు వచ్చిందనుకోండి. మీరు ఏం చేస్తారంటే అందులో మీరు ఇన్వెస్ట్ చేసిన ఎస్ఎస్‌ఓలో నుంచి 50% అమౌంట్‌ని మీరు విత్‌డ్రా చేసుకోవచ్చు. పార్షియల్ విత్‌డ్రా చేసుకోవచ్చు. ఎందుకు విత్‌డ్రా చేసుకోవచ్చంటే పాపకి స్టడీస్‌కి ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్ గవర్నమెంట్ దీన్ని స్కీమ్ తీసుకొచ్చింది. లాంగ్ టర్మ్‌లో పాపకేమన్నా స్టడీస్ కోసం కావాలన్నా, లేకపోతే మ్యారేజ్‌కి కావాలన్నా తీసుకొచ్చింది కాబట్టే మీకు 18 ఇయర్స్‌కొచ్చినప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్‌కి ఏమన్నా కావాలన్నప్పుడు మాత్రమే అందులో నుంచి మీరు ఇన్వెస్ట్ చేసిన తర్వాత 50% మీరు తీసుకోవచ్చు. మీరు 50% మీరు తీసుకొని మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. పాప స్టడీస్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదు నేనేం చేయాలనుకుంటున్నానంటే 15 ఇయర్స్ పేమెంట్ టర్మ్ అనేది మీరు చేసేసిన తర్వాత 15 సంవత్సరాలు అమౌంట్ అనేది కట్టేశారు. ఓకేనా? ఆటోమేటిక్‌గా ఎన్ని ఇయర్స్‌కనేది మెచ్యూరిటీ అని ఈ ఎస్ఎస్‌వి అకౌంట్ ఏ ఇయర్స్ వరకు మాక్సిమం అనేది క్లోజింగ్ పీరియడ్ ఉంటది. 21 ఇయర్స్. 21 ఇయర్స్‌కి ఎస్ఎస్‌వి అకౌంట్ అనేది కంప్లీట్‌గా క్లోజ్ అయిపోతది. 21 ఇయర్స్ తర్వాత మీ అమౌంట్ మొత్తం ఎంతైతే పే చేసినారో అంత మొత్తం మీరు రిటర్న్ తీసుకోవచ్చు.
ఇది గుర్తుపెట్టుకోండి క్లారిటీగా డౌట్ ఇక్కడ 15 సంవత్సరాలనేది అమౌంట్ పే చేస్తారు. మీరు అకౌంట్ ఓపెన్ చేసిన రోజు నుంచి 15 సంవత్సరాల అమౌంట్ పే చేస్తారు. 15 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 21 ఇయర్స్ వరకు అకౌంట్ అనేది కంటిన్యూ అయితది. అంటే 15 సంవత్సరాలు రిమైనింగ్ ఈ 6 ఇయర్స్ ఉంది కదా! ఈ 6 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ అంటారు. ఈ వెయిటింగ్ పీరియడ్‌లో మీకు ఏమన్నా కానీ పాపకు హైర్ ఎడ్యుకేషన్స్ కావాలని 6 ఇయర్స్ మధ్యలో మీరు తీసేసుకోండి. లేదు నేను ఉంటుంది ఇంట్రెస్ట్ రన్ అవుతది కదా! ఉంటే ఉన్ని అనుకోండి 21 ఇయర్స్ వరకు ఆటోమేటిక్ మెచ్యూరిటీ డేట్ 21 ఇయర్. 21 ఇయర్స్ వచ్చిన తర్వాత అకౌంట్ ఆటోమేటిక్‌గా క్లోజ్ అవుతది. ఇది పాప ఏజ్ గాదు. అకౌంట్ వింటేజ్ ఏజ్. మీరు అకౌంట్ ఓపెన్ చేసినప్పటి నుంచి ఉన్న ఏజ్ ఇది. ఓకే. మీకిప్పుడు క్లారిటీ వచ్చిందనుకుంటా. ఎస్ఎస్‌వై ఎలా ఓపెన్ చేసుకోవాలి అంటే మీరు ఏ బ్యాంక్ అయినా విజిట్ అవ్వండి. సార్ నాకిట్లా గవర్నమెంట్ స్కీమ్ కావాలంటే 100% మీకు ఎస్ఎస్‌వై అనేది ఇస్తాను. అంతేగాని నేను గవర్నమెంట్ బ్యాంక్‌కెళ్తేనే ఎస్ఎస్‌వై ఇస్తారనైతే అది కాదు. మీకు ఎక్కడ బ్యాంక్ అకౌంట్ ఉంటే అక్కడికెళ్ళి సార్ నాకు ఎస్ఎస్‌వై కావాలంటే కంపల్సరీ మీకు అప్లై చేస్తారు. ఇందులో మీకేమన్నా గాని డౌట్ ఉంటే నాకు కామెంట్‌లో చేస్తే ప్రతి కామెంట్‌కి నేను రిప్లై ఇస్తాను. మీరు దీని గురించి వరీ అవ్వద్దండి. నేను ఫుల్ క్లారిటీ ఇస్తాను. ఆల్రెడీ నేను లెంత్ అయిపోయింది కాబట్టి ఇంకా డెప్త్‌గా వెళ్ళట్లేదు. మీకు ఇన్ కేస్ ఇక్కడ ఏమన్నా గాని ఇదే టాపిక్‌లే ఇంతకు మించి ఎస్ఎస్‌వైలో ఏముండదు. మనకు 3 అకౌంట్స్ ఓపెన్ చేసుకోవచ్చని మీకు క్లారిటీ ఇక్కడ ఒక పాయింట్ అయిపోయింది. 3 అకౌంట్ టిన్స్ మాత్రమే కవల పిల్లలు మాత్రమే ఉన్నారనుకోండి. అట్ ఎ టైమ్ పుట్టినారనుకోండి వాళ్ళకొచ్చేసి ఇద్దరికి 2 అకౌంట్‌లు ఓపెన్ చేయొచ్చు. లేదా సెపరేట్ ఇయర్‌లో ముగ్గురు పుట్టినారనుకోండి ఓన్లీ ఫ్యామిలీకి 2 అకౌంట్స్ ఇవ్వచ్చు. 3 అకౌంట్స్ ఎప్పటికి అప్లికేబుల్ అయితే 2 అకౌంట్స్ అప్లికేబుల్ అయితే మీకు క్లారిటీ వచ్చింది. ఓకేనా? ఎంత డిపాజిట్ మినిమమ్ ఎంత? మాక్సిమం ఎంత? మీకు తెలిసిపోయింది. మినిమమ్ రూ. 250 నుంచి మాక్సిమం 150. మీరు నెలకే మొత్తం మాక్సిమం అంటే సంవత్సరం లోపలేది. ఒకటే ఇయర్‌లో మొత్తం స్టార్టింగ్‌లోనే 1,50,000 కడతారా? లేదా మంత్లీ కట్టుకుంటూ పోతారా? లేదా 6 నెలలకు కట్టుకుంటారా? అది మీ ఇష్టం. 3 పేమెంట్స్ మోడ్స్ ఉంటాయి. మంత్లీ ఉంటుంది, క్వార్టర్లీ ఉంటుంది, ఇయర్లీ ఉంటుంది. మీ వే పేమెంట్ అది. మీకు ఎస్ఎస్‌వై అకౌంట్ ఓపెన్ చేసినప్పటి నుంచి 15 ఇయర్స్ పేమెంట్ టర్మ్ అనేది ఉంటుంది. మీరు అమౌంట్ పే చేసుకోండి. 15 ఇయర్స్ పే చేసిన తర్వాత మీరు అమౌంట్ అనేది పాపకు 18 ఇయర్స్ వస్తే పాపకు 18 సంవత్సరాలు వచ్చినప్పుడు హైర్ ఎడ్యుకేషన్స్ కావాలంటే విత్‌డ్రా చేసుకోవచ్చు. ఎంత పర్సెంటేజ్ చేసుకోవచ్చు? 50% అది మీకు వచ్చిన మీరు పే చేసిన అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ దాంట్లో నుంచి మీరు ఆ అమౌంట్ అనేది మీరు వాడుకోవచ్చు 50%. లేదు నేను కంప్లీట్‌గా మెచ్యూరిటీ అమౌంట్ నేనెప్పుడు తీసుకోగలుగుతానంటే అకౌంట్ వింటేజ్ 21 ఇయర్స్ వచ్చిన తర్వాత ఎస్ఎస్‌వై అకౌంట్ ఆటోమేటిక్‌గా మెచ్యూరిటీ అయిపోతది. ఉన్న అమౌంట్ ఇంట్రెస్ట్ ప్లస్ అంతా కలిపేసి మీ బ్యాంక్ అకౌంట్‌లోకి వచ్చేస్తది. ఈ అకౌంట్ అనేది పాప మీద ఉంటది. కానీ అంత కంట్రోల్ మొత్తం గార్డియన్ పేరు మీదే ఉంటది. గార్డియన్ అంటే ఫాదర్ పేరు మీద గాని, మదర్ అయితే మదర్ పేరు మీద మాత్రమే యాక్సెస్ మొత్తం నడుస్తది. కానీ అకౌంట్ మాత్రం పేరుండేది మాత్రం మైనర్ అకౌంట్ మీద ఉంటది. కానీ ఫుల్ యాక్సెస్ ఓన్లీ గార్డియన్‌కుంటది. అంటే నాన్నకి గాని, అమ్మకి గాని మాత్రమే యాక్సెస్ ఉంటది. ఇది ఫ్రెండ్స్ మీకెక్కడైనా గాని డౌటొస్తే మీరు ఆలోచించకుండా అయితే కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా ప్రతి కామెంట్‌కైతే నేను రిప్లై ఇస్తాను. ఫుల్ క్లారిటీగా అయితే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. కామెంట్‌లో కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎవరైతే ఆడపిల్లలు ఉన్నారు మీ ఫ్యామిలీలలో వాళ్ళకు మర్చిపోకుండా ఈ వీడియో అయితే షేర్ చేయండి. ఎందుకంటే అట్‌లీస్ట్ మీకి ఒక్కరికన్నా యూజ్ అవుతది. నేను లాస్ట్‌లో ఇప్పుడు చార్ట్‌లో ప్రిపేర్ చేశాను. కింద లాస్ట్ వీడియో ఎండ్‌లో ఒక చార్ట్ అనేది నేను మంత్లీ అనేది నేను ఇయర్లీ అనేది రూ. 1,50,000 డిపాజిట్ చేస్తే నాకు 21 ఇయర్స్‌కి ఎంతొస్తదనేది నేను చేస్తాను. మీరు ఇప్పుడు ఎవ్రీ ఇయర్ రూ. 1,50,000 మీరు చేసినారనుకోండి. మీకు నియర్ టు 71,00,000 వస్తది తెలుసా? ఇప్పుడు ఎస్ఎస్‌ఓలో అంత బెనిఫిట్ ఉంది. ప్రెజెంట్ వచ్చేసి 8.2% ఎఫ్‌డి కంటే ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తది దీంట్లో. టాక్స్ బెనిఫిట్ ఉంది దీంట్లో. టాక్స్ ఫ్రీ ఉంది. మరి ఎందుకు వదులుకుంటాం మరి? దీంట్లోకి ఒకసారి అమౌంట్ డిపాజిట్ చేసినామనుకో మళ్ళీ విత్‌డ్రా చేయలేం. మనకెంత నీడ్ ఉన్నా కూడా మనం తీయలేం. అంత ఫెసిలిటీ ఉంటుంది ఎస్ఎస్‌వైలో. అందుకని చాలామంది గర్ల్స్‌కి మాత్రం ఎస్ఎస్‌వై 100% మీకు కావాలంటే తీసేసుకోండి. చాలా 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 బెనిఫిట్స్ అయితే దీనివల్ల ఉంటాయి. మీరు రూ. 1,50,000 నీకు చిన్న అమౌంటే ఇయర్లీ. సంవత్సరానికి రూ. 1,00,000 నీకు బోనస్ వచ్చిందనుకో ఇప్పుడు మనం జాబ్ చేస్తున్నాం.
బోనస్ అమౌంట్ వచ్చిందనుకో అది పాప అకౌంట్‌లో ఏసేసాం అయిపోతది. అదే గాని 21 ఇయర్స్ ఉన్నావనుకో నీకు అమౌంట్ నియర్ బై 71,000, 71,00,000 అవుతుంది. నువ్వప్పుడు మ్యారేజ్ ఎంత గ్రాండ్‌గా చేయొచ్చు 71,00,000 అంటే. మ్యారేజ్ కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. ఫ్యామిలీకి కావాలంటే ఇది ఎడ్యుకేషన్ కావాలంటే ఈళ్ళకొచ్చు. ఆ పాప సేఫ్ గదా! ఒకరి మీద మళ్ళీ అప్పుడు డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు గదా! ఆ పాప అమౌంట్ ఆ పాపకి యూజ్ అయిపోతది. మళ్ళీ నువ్వు కొత్తగా గోల్డ్ కొనడానికి ఏమి యూజ్ చేయడానికి ఏముండదు గదా! అంత బెనిఫిట్ ఉంటది. ఒక్కసారయితే మీరు నేను డిస్క్రిప్షన్‌లో చార్ట్ లింక్ ఇచ్చాను. ఒక్కసారి మీరు చూడండి. మీకు ఒక క్లారిటీ వస్తది. ఓకే ఫ్రెండ్స్. థాంక్ యూ సో మచ్. ఆల్రెడీ వీడియో అనేది లెంత్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. థాంక్ యూ. బై బై. లవ్ యూ.